నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలంలో పాసు పుస్తకాల పంపిణీలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే నేటి రెవెన్యూ సమస్యలకు కారణమని పేర్కొన్న ఎమ్మెల్యే. పెద్ద పంచాని మండలంలో అమ్మల చెరువు జలహారతిలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు జలకళలతో కలకలలాడుతున్నాయని వెల్లడి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 6న పలమనేరులో పర్యటించనున్నారు పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్. వార్తల్లోని వివరాలు. గంగవరం మండలంలో పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే నేటి రెవెన్యూ సమస్యలకు కారణమని ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలం కల్లుపల్లి పంచాయతీ కేంద్రంలో బుధవారం జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను, ప్రజలను రెవెన్యూ సమస్యలు పట్టి పీడిస్తున్నాయని, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందుతున్న అర్జీలలో సగభాగం రెవెన్యూ సమస్యలే ఉండటం ఇందుకు ఉదాహరణని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ తప్పిదాలను రీసర్వేతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటమే కాక రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అందించడం జరుగుతోందని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యలకు సంబంధించిన పూర్తి వివరాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం కల్లుపల్లి గ్రామానికి చెందిన 85 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఉదాహరణకి ఈ గ్రామంలో చూస్తే ఇంకా 309 సర్వే నెంబర్ కరెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీఓ గారు ఏం చెప్తున్నారంటే ఆ సర్వే నెంబర్ కరెక్షన్స్ కూడా మేము కంప్లీట్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఆ 309 కూడా మేము ఇచ్చేయబోతా ఉన్నాము. ఈ 80 కలిపి కూడా ఇస్తామంటారు. ఈరోజు దాంట్లోనే ముటేషన్ అనేది పెద్ద సమస్యగా ఉండేది. ఈరోజు ముటేషన్ కరెక్షన్ వచ్చి దాదాపు చనిపోయినటువంటి ఇంటి పెద్ద పట్టాదారు ఖాతా ఉంటే ఆయన చనిపోతే మళ్ళీ ముటేషన్ కరెక్షన్ చేస్తూ ఆ ఇంట్లో ఉండేటువంటి ఎవరైతే హక్కుదారులు ఉంటారో వాళ్ళపై ముటేషన్ ఇవ్వాలి. కొన్ని ల్యాండ్ మనం అమ్మేసుకుంటే కొంటే ఆ ముటేషన్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి స్టేజ్ బై స్టేజ్ పక్కాగా ప్రభుత్వ ఎంబ్లంతో ఏ నాయకుడు కానీ ఎవరు బొమ్మ లేకుండా ప్రభుత్వ ఎంబ్లంతో పూర్తి స్థాయిలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఆ గ్రామంలో ఉండేటువంటి భూమి ప్రతి సెంటు కూడా ఎవరికైతే ప్రైవేట్ గా ఉండేటువంటి ప్రతి సెంటు డైరెక్ట్ గా హక్కుదారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని త్వరలో పూర్తి చేసేదానికి ఈ రోజు రాష్ట్రంలో చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక ఎత్తైతే రెవెన్యూలో వాళ్ళ భూమికి వాళ్ళ హక్కు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇంతకు 10 1000 దానిపైన ఈరోజు మరి దానిపైన చూపెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దీన్ని త్వరలోనే కంప్లీట్ చేసేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అది త్వరలో అందరికీ కూడా, ఎందుకంటే నేను రైతులు కోరుకునేది కూడా మీరు అధికారులు ఆ బిఆర్ఓ ఎవరైతే మీకు ఇక్కడ బిఆర్ఓ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఆ రైతులు ఇద్దరు కూడా, ఎందుకంటే ఒక చెరువు గారు తగరారు ఉంటుంది, ప్రతి సర్వే నెంబర్ కాడ తగరారు ఉంది. గత ప్రభుత్వం ఒకరికి ఉండేటువంటి యాక్సిడెంట్ తగ్గించి రీసర్వేలో ఒకరికి తగ్గించినారు, ఒకరికి ఎక్కించేసేసినారు. ఉండే వాళ్ళకి అసలు ఏమీ లేనో కూడా భూమి అనుభవం ఒకరి పేరుతో ఉంటుంది, పట్టా ఇంకొకరి పేరుతో, అనుభవం ఇంకొకరి పేరుతో రాసేశారు. ఇవన్నీ కూడా కొన్ని డైరెక్ట్ గా రైతులతో అంగీకారంతో తీసుకోవాలా. కొంత జాగాల్లో ఏ రైతైనా ఒప్పుకోకపోయినా న్యాయంగా నిజంగా ఏ రైతుకు చెందుతుందో అది చెందే విధంగా అధికారులు కూడా దానిపైన నిర్ణయం తీసుకొని డైరెక్ట్ గా క్లియర్ గా చేయాల్సినటువంటి పరిస్థితి చేస్తేనే దీనికి ఒక అర్థం వస్తుందని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. పెద్ద పంచాని మండలంలో అమ్మల చెరువు జలహారతిలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు జలకలతో కలకలలాడుతున్నాయని ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద పంచాని మండలంలోని రాజుపల్లి పంచాయతీ అమ్మల చెరువు హంద్రీనివా జలాలతో నిండడంతో రైతులు, కూటమి నాయకులతో కలిసి ఆయన బుధవారం జలహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై వైసీపీ దుష్ప్రచారాన్ని చేస్తోందని, అయితే కరువు ప్రాంతమైన రాయలసీమ జిల్లాలకు సాగునీటిని అందించాలని ఎన్టీఆర్ బీజం వేయగా దాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం
12,500 కోట్లను కూటమి ప్రభుత్వం ఖర్చు చేసిందని గుర్తు చేశారు. 6 నెలలుగా బ్రహ్మాండంగా కూడా ఈ కాలువలో నీళ్లు పోతూ ఉన్నాయి. దాదాపు రాయలసీమలో ఈ రాయలసీమ రైతాంగం కోసం సాగునీటి కోసం ఈ యొక్క 20 నెలల ఈ యొక్క 22 నెలల కాలంలో దాదాపు 12,500 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఈరోజు ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము తీసుకొచ్చాం, ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని మా అవివేకంతో మాట్లాడుతున్నారు. ఉండేటువంటి ప్రాజెక్టులకు ఈరోజు గాలేరు నగరి ఉంది, హంద్రీనీవా ఉంది. వీటి రెండింటికి నీళ్లు వస్తే ఈరోజు హంద్రీనీవా దాదాపు పూర్తి చేసాం. ఇంకా ఇక్కడి నుంచి చిత్తూరు కానీ, ఈ జిల్లాలో కానీ, మిగతా రాయలసీమ జిల్లాల్లో కానీ, అనంతపూర్ కానీ, కర్నూలులో కానీ ఇంకా మిగిలిపోయిన వాటికి ఇచ్చే అవకాశం ఉంది. ఈరోజు గాలేరు నగరి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మనకు కడప జిల్లాలో ఆగిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ చిత్తూరుకి తీసుకొచ్చేయడానికి పాత చిత్తూరు జిల్లాలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కానీ ఈ ప్రాంతానికి సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు కనీసం ఫారెస్ట్ క్లియరెన్స్ పైన కనీసమైనటువంటి దృష్టి కానీ పరిశీలన కానీ చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో చేయలే. ఈరోజు దాన్ని కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హంద్రీనీవాను గాలేరు నగర్ని రెండు కూడా కలిపి మళ్ళీ ఈరోజు చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాల్లో కూడా నీళ్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా దుష్ప్రచారం చేసి ఏదో రాయలసీమకు వాళ్ళు ఒరగబెట్టినట్టు ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి రాకమునుపు వీడేదో చేసినట్టు ఆ యొక్క వైసీపీ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పెడితే దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి చెప్పేటువంటి మాటలు ఈరోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం. అవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని మా అధినాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏ రోజు బీజం వేశారో దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు గోదావరి నుంచి దాదాపు 3,000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. దాంట్లో 200 టీఎంసీలు తీసుకొని వాడుకొని దాని ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇచ్చి ఆ రాయలసీమ ద్వారా ఈ యొక్క రాయలసీమ జిల్లాల మొత్తానికి కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకుంటున్నాం. ఓ పక్క పోలవరాన్ని కంప్లీట్ చేస్తూ ఉన్నాం. పోలవరాన్ని కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా రాయలసీమకు కృష్ణా జలాలను వాడుకునేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఓ పద్ధతి ప్రకారం సాగునీటి పరంగా రాయలసీమ జిల్లాలకు ప్రత్యేకంగా ఏదైతే కరువు ప్రాంతంగా మెట్ట ప్రాంతంగా ఉందో వీటన్నిటికీ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఉండేటువంటి నీళ్ళని కూడా సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో కూడా ఆయన ముందు చూపుతూనే ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ లాంటి కార్యక్రమాలు ఆ రోజు ఆయన వేసినటువంటి బీజమే. ఈరోజు ఇజ్రాయెల్ టెక్నాలజీ గురించి ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణంగా మాట్లాడారు. ఈరోజు ప్రతి ఒక్కరికి డ్రిప్ లేకుండా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో సాగునీటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఎవరు చేసే పరిస్థితి లేదు. ఎన్టీ రామారావు గారు బీజం వేశారు, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. కనీసం మీ హయాంలో మీరేం చేశారు, కనీసం చేసే ప్రయత్నం చేశారా? మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని గురించి మాట్లాడుతున్నారు. అనవసరంగా దానికి ఈరోజు కాలువలు తవ్వడానికి మీరు ఖర్చు పెట్టేసి వెళ్ళిపోయినారే కానీ ఆ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి, ఆ చిత్తశుద్ధి కూడా లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చేశారు. ఇవన్నీ కూడా వృధలేదు అనుకొని చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి మాకు నిజంగా రాయలసీమ వాసిగా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాయలసీమ వాసిగా ఈరోజు ఉండేటువంటి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. కనీసం అసెంబ్లీకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాల పైన మాట్లాడి ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి ఈ రకంగా చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ అట్లా కాకుండా ఏదో బురద జల్లి బట్టగాల్చి మొగానేసేటువంటి కార్యక్రమాన్ని మానుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటున్నాను. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 6న పలమనేరులో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్ తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు నిరసనగా పలమనేరు అంబేద్కర్ సర్కిల్ నుండి గంటహోరు బ్రిడ్జి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ర్యాలీ జరుగుతుందని తెలిపారు. దీంతో పాటు శివశంకర్ స్వగ్రామమైన నల్లగుట్లపల్లిలో రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిల పాల్గొననున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మేడం గారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా బలంగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. రాష్ట్రం మొత్తంలో ఈరోజు 3వ రోజు
తప్పకుండా 6వ తారీఖు శుక్రవారం రోజు నల్లగుట్లపల్లిలో ఒక రచ్చబండ కార్యక్రమం లాగా మేము అందరూ ఏర్పాటు చేసినాం. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి ఆమె ఆరంభమై నల్లగుట్లపల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని ముగించుకొని పద్మశ్రీ పక్కనే ఉన్న అంబేద్కర్ గారి సర్కిల్ దగ్గర నుంచి గంటావూరు బ్రిడ్జి వరకు ఒక ర్యాలీగా ఆమె వచ్చేసిందన్న ప్రోగ్రాం ఉండదు. కాబట్టి చాలా బలంగా లీడర్స్ అందరూ కష్టపడి వారం రోజులుగా వచ్చేసి చాలా బలంగా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పని పత్రికా సహోదరులందరూ కూడా ఆల్రెడీ ప్రజలకంతా కూడా వచ్చేసిందన ఆల్రెడీ ప్రజల గమనానికి పోయింది దృష్టికి. ఇంకా ఒక రోజు టైం ఉండదు. రేపంతా కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. వైఎస్ సిరిమలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, కాంగ్రెస్కి చిక్కిన ఒక వరం అని చెప్పి మేము భావించాలి. ఈరోజు అహర్నిశలు కష్టపడి ఎక్కడో నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని చేసేసిండ్రు ఈ రాష్ట్రంలో. కానీ వైఎస్ సిరిమలారెడ్డి గారు వచ్చినప్పటి ఇంకా ఈ రోజు వచ్చేసి ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గత 10 ఏళ్లలో ఈ వైభవము ఈ హంగు హార్బాటాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసినాం అంతే. దాని తర్వాత 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ అనే నామరూపాలు లేకుండా చెప్పులు గుర్తు ఆ గుర్తు ఈ గుర్తుని అనుకొని పనికిరాని వాళ్ళంతా కూడా వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో కొన్ని అవకతవకలు జరిగినాయి. జరగకుండా లేవు అనేదానికి లేదు. తప్పకుండా కొన్ని తప్పిదాలు జరుగుతాయి ఏ పార్టీలో అయినప్పటికీ. కాబట్టి మొత్తము చెప్పులమయమైపోయింది. మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహమహనీయులంతా పైన ఆకాశంలో ఉండాల్సిన వాళ్ళు కింద చెప్పుల దగ్గరకు వచ్చి నిలబడిపోయారు మొత్తం నాయకులంతా. కానీ తప్పకుండా ఈసారైనా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అవకతవకలు అనేది జరగకుండా చాలా సీరియస్గా చాలా పకడ్బందీగా సిరిమలమ్మ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా వెళ్తున్నాం. ఈరోజు సిరిమలమ్మ గారంటే ఒక నమ్మకం, సిరిమలమ్మ గారంటే ఒక భరోసా, సిరిమలమ్మ గారంటే మా నాయకులందరికీ ఒక ఉత్సాహం, ఒక సంతోషం. కాబట్టి తప్పకుండా వచ్చేసి సిరిమలమ్మ గారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఈ పథకాలే కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిన వినూత్నమైన గొప్ప పథకాలన్నింటినీ రాజకీయాలు చేసి నిర్వీర్యం చేసేస్తూ ఉంటారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప మహనీయుడు దేవుడైన దానికి ఈ పథకాల నుండి ఈ పేదల కడుపు కొట్టి మొత్తం కార్పొరేట్ సంస్థలుగా తయారు చేస్తుంది ఈ బీజేపీ ఈ కూటమి అనేది. కాబట్టి తప్పకుండా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఏదైనా ఉందంటే ఒకటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు. కాబట్టి షర్మిలమ్మ గారి నాయకత్వంలో తప్పకుండా వచ్చేసి ఈ విబీజీ రామ్జీ ఈ రాము ఇంకోటి అని చెప్పనేసి ఇది తప్పు అండి. హిందువులు ఉన్నారు కదా ఏముంది రాము ఇంకోటి లడ్డు అని చెప్తారు. ఆ కింద వచ్చేసి మెయిన్ విషయాలంతా గమనించలేకపోతా ఉన్నాం. విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయించినటువంటి మంచు మోహన్ బాబు మంచు విష్ణులను మోహన్ బాబు యూనివర్సిటీ పీఆర్ఓ వినయ్ మహేశ్వర్లను వెంటనే అరెస్టు చేయాలని, ఎంబీయూ యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చిత్తూరు పట్టణంలో గాంధీ విగ్రహం ముందు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ సర్కిల్ గాంధీ విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో నిన్నటి రోజున రంగంపేటలో ఉన్నటువంటి ఎంబీయూ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అరికట్టాలని తిరుపతి కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేసి వారిని చిత్రహింసలు పెట్టినటువంటి మోహన్ బాబు మంచి విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని, ఎంబీయూ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. నిన్నటి రోజున తిరుపతి రంగంపేటలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో ఏదైతే ఫీజుల దోపిడీ జరుగుతుందో ఆ ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఏదైతే ఎస్ఎఫ్ఐ నాయకులు రిటర్న్ అవుతా ఉన్నారో అప్పుడు మోహన్ బాబు గారి అనుచరులు అదే విధంగా కాలేజీలో ఉన్నటువంటి బౌన్సర్లు ఎస్ఎఫ్ఐ నాయకులను ఇద్దరిని కిడ్నాప్ చేపించి అదే విధంగా కిడ్నాప్ చేసిన అనంతరం వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఎంసెట్ ద్వారానో ఈసెట్ ద్వారానో వాళ్ళకు వచ్చినటువంటి బీటెక్ సీటు ఫీజు ఏదైతే ఉందో ఆ ఫీజు కాకుండా వాళ్ళ దగ్గర నుంచి అదనంగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పేసి
విద్యార్థులు వాళ్ళ యొక్క బాధను మాకు చెప్పుకుంటే విద్యార్థి సంఘ నాయకులుగా మీరు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పినందుకు ఈ రోజు మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి యాజమాన్యం ఈ రోజు విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయించి వాళ్ళని బెదిరించేటటువంటి చర్యలు తీసుకున్నారు. మీరు ఏదైతే ఈ రోజు విద్యార్థి నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని కిడ్నాప్ చేయించారు, అదే విధంగా ఏదైతే మీ యూనివర్సిటీలో మీ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళని మీరు ఏ విధంగా ఇంకా వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారో ఈ రోజు మాకు అర్థమవుతుంది. మేము ఈ రోజు ఏఎస్ఎఫ్ గా, ఎస్ఎఫ్ఐ గా, ఎన్హెచ్ఏ గా ఏదైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో విద్యార్థి సంఘాలు వామపక్షంగా మిమ్మల్ని అడుగుతానది ఒకటే, ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత పేలవగా ప్రవహిస్తుందో కూడా ఈ రోజు మనందరికీ తెలుస్తా ఉంది. ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మోహన్ బాబు యూనివర్సిటీకి చుట్టాలా, మోహన్ బాబుకి చుట్టాలా అని చెప్పి కూడా మేము ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఇంతటి వరకు నిన్న జరిగినటువంటి కిడ్నాప్ మోహన్ బాబు గారే చేయించారు, మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి బౌన్సర్లే చేశారని చెప్పి నిరూపించినప్పటికీ కూడా ఇప్పటి వరకు మంచు విష్ణుని గాని, మోహన్ బాబుని గాని, అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓని గాని ఇంతటి వరకు అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా మేము ఈ రోజు పోలీస్ యంత్రాంగాన్ని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఏదైతే విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజుల దోపిడీ ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు, వెంటనే మోహన్ బాబు యూనివర్సిటీ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి మోహన్ బాబు యూనివర్సిటీ యొక్క గుర్తింపును రద్దు చేయాలి. అదే విధంగా వెంటనే మోహన్ బాబు విష్ణుని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా తక్షణమే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిత్తూరు జిల్లా మసూద్ ఎస్ఎఫ్ఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నేను ఈ రోజు ఏమన్నగా చెప్తున్నామంటే ఈ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ తరపున మోహన్ బాబు యూనివర్సిటీని వ్యతిరేకించిన మా ఎస్ఎఫ్ఐ నాయకులు ఇద్దరిని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేసినారు. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలనేసి మా ఎస్ఎఫ్ఐ తరఫున తెలియజేస్తున్నాం. ఈ రోజు తెల్లవారి బాలాజీ అనే విద్యార్థులు ఎంబీఓ కాలేజ్ లో సూసైడ్ చేసుకున్నాడు. ఎందువల్ల సూసైడ్ చేసుకున్నాడని కాలేజ్ వాళ్ళు ఇప్పటికిప్పుడే మాకు రెస్పాన్స్ ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ఎందువలన వాళ్ళకి అరెస్ట్ చేయాలనేసి అరెస్ట్ చేయలేదని మాకు తెలియజేయాలనిగా కోరుతున్నాం. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా విద్యా సంస్థలు విద్యార్థి నాయకుల మీద కిడ్నాప్ చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారి ఉమ్మడి జిల్లాలో మన ఎంబీయు మోహన్ బాబు యూనివర్సిటీలో మొత్తం యాజమాన్యం వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఈ ఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారా లేకపోతే రౌడీలుగా వ్యవహరిస్తున్నారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు విద్యా సంస్థల్లో బౌన్సర్లు ఎందుకని చెప్పి మేము సిపిఎం గా ప్రశ్నిస్తున్నాం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు తెరవలేదు. నిన్న జరిగిన సంఘటన ఈ రోజు మొత్తం పోలీసులు వాళ్ళు స్పందించారు. పోలీసులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయినా ఆ కేసులు మాత్రం పెట్టారు కానీ వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. అందువల్ల ఎస్ఎఫ్ఐ నాయకుల్ని వాళ్ళ సమస్యల మీద ప్రశ్నిస్తే ఈ విధంగా కిడ్నాపులు చేస్తారని చెప్పి రేపు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎం కి తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డైరీని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఘనంగా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డైరీని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్ తో పాటు సంఘానికి చెందిన పలువురు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సానుకూల వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. క్యాన్సర్ పై అనవసరమైన భయాన్ని విడిచిపెట్టి ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే పూర్తి స్థాయి నయం సాధ్యమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిరుపతి పట్టణంలో శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్, శ్రీకా టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన వాకథాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా క్యాన్సర్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని తెలిపారు. అయితే ముందస్తు స్క్రీనింగ్, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ను పూర్తిగా నయం చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల ద్వారా ఇంటింటి సర్వేలు నిర్వహిస్తూ క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. స్క్రీనింగ్ లో లక్షణాలు గుర్తించినప్పటికీ కొంతమంది భయంతో ఆసుపత్రులకు రావటం లేదని, క్యాన్సర్ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్, టాటా క్యాన్సర్ స్వీకార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లాలో ఈ అవేర్నెస్ కార్యక్రమం కోసం ఒక వాకథాన్ అనేది నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిందే రోజు రోజుకి క్యాన్సర్ కేసులు మన రాష్ట్రంలోనే అదేవిధంగా దేశంలో కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి. సో దాంట్లో భాగంగానే క్యాన్సర్ మహమ్మారి మీద ఈరోజు ఒక అవేర్నెస్ ర్యాలీని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్లో అర్లీ స్క్రీనింగ్ డిటెక్షన్ వల్ల మనము చాలా క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది మనందరికీ తెలిసిందే. సో దాన్ని మనం ప్రజలందరికీ కూడా అవేర్నెస్ అనేది కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ మనము ఇంటింటికి వెళ్ళి మన ఏఎన్ఎంస్ ద్వారా చాలా వరకు వాళ్ళని కొన్ని ప్రశ్నలు అడిగి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమైనా ఉన్నాయో వాటిని మనం గుర్తిస్తున్నాము. మనకు ముఖ్యంగా ఛాలెంజింగ్ ఏముందంటే అలా గుర్తించిన తర్వాత ఏదైనా లక్షణాలు ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి చాలామంది ముందుకు రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఎటువంటి భయాందోళనకి గురవాల్సిన అవసరం లేదు. ఏదైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం చాలా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి తిరుపతి జిల్లాలో కూడా స్విమ్స్తో పాటు స్వీకార్ వాళ్ళు అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో ముందు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కనీసం బేసిక్ టెస్ట్లు చేయించుకుంటే ఒకవేళ ఏమీ లేకపోతే మంచిది, ఏదన్నా ఉన్నా కూడా అర్లీగా మనము క్యాన్సర్ని డిటెక్ట్ చేస్తాం కాబట్టి మనం వాటికి ఏదైతే అర్లీ స్టేజ్ 1 స్టేజ్ 2లో గుర్తించినట్టయితే వాటికి ఖచ్చితంగా 100% రికవరీ కూడా మనకి ఉంటుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మనకు ముఖ్యంగా స్మోకింగ్ కానీ, ఒబెసిటీ కానీ, ఆల్కహాల్ కన్సమ్ చేసుకోవడం కానీ, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, అదేవిధంగా పొల్యూషన్ కూడా ఈ మధ్య వాటి వల్ల మనకి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ప్రివెంటబుల్ కాజెస్. ఇవన్నిటిని తగ్గించినట్టయితే ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్, ఫుడ్ హ్యాబిట్స్ ఎంత మంచిగా చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు క్యాన్సర్స్ తగ్గుతాయి. అదేవిధంగా కొన్ని సైన్స్ సిమ్టమ్స్ వస్తాయి క్యాన్సర్కి సంబంధించి. అలాంటివి మనం ముందుగానే గుర్తించి దగ్గర ఉన్నటువంటి హెల్త్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనము అర్లీగా డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. దీంట్లో ముఖ్యంగా ప్రజలందరితో పాటు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్ లైక్ రెడ్ క్రాస్ సొసైటీ కానీ, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కానీ, ఇవన్నీ కూడా అదేవిధంగా ఆల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక టీమ్గా వర్క్ చేసుకొని మనము చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ. 2 రోజుల క్రితం మంచు మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని వెళ్తున్న విద్యార్థి సంఘ నేతలైన వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేశారు. శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మందిని అరెస్టు చేశామని, కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలను సీజ్ చేశామని, 3 వాహనాలు మోహన్ బాబు వర్సిటీకి చెందినవేనని అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించారు. 2 రోజుల క్రితం మోహన్ బాబు కాలేజీలో జరుగుతున్న ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ధర్నా చేయాలని వెళ్తున్న విద్యార్థి సంఘం నేతలైన వినోద్ అక్బర్లను కిడ్నాప్ చేశారు. విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించి ప్రత్యేక బృందాలతో గాలించి శేషాపురం వద్ద కిడ్నాప్ చేసిన 13 మందిని అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కు వాడిన 3 ఇన్నోవా వాహనాలను సీజ్ చేశామని, 3 వాహనాలు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందినవే అని తెలిపారు. అరెస్టైన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ సహా బౌన్సర్లు, విద్యార్థులు అరెస్ట్ అయినట్లు తెలిపారు. బౌన్సర్లను స్వీయ రక్షణ కోసం వినియోగించుకోవాలి, కానీ ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. A2, A3గా మోహన్ బాబు, విష్ణులకు కేసులో నోటీసులు ఇస్తామని, విచారణ చేస్తామని అన్నారు. కొన్ని ఆధారాలు దొరికాయని, తప్పు చేసిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. 3/2/2026 తేదీ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు ఉదయం 11:30 గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు, అక్బర్ అనేటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కారులో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను
మన శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను ఈరోజు వరకు, నిన్నటి నుంచి ఈరోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పిఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్లతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు. కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా, ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం. ఇది శ్రీవారి లడ్డు అన్నప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘాతుకానికి పాల్పడిందని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మండిపడ్డారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సిట్ నివేదికపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సిట్ నివేదికలపై తప్పుడు ప్రచారం వైసీపీ నాయకులు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. తాడేపల్లి పెద్దలకు ముడుపులు ఇచ్చేందుకు నాటి అధికారులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కల్తీ నెయ్యకు ప్లాన్ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. సిట్ నివేదికలో కల్తీ నెయ్యి నిందితుల పేర్లు లేకుంటే ప్రభుత్వం టీటీడీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. కల్తీ నెయ్యికి పాల్పడిన వైసీపీ నాయకులు శ్రీవారి శిక్ష నుంచి తప్పించుకోలేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, వెంకటేశ్వరరావు, బాబ్జీ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దేవుడి ప్రసాదంగానే భావిస్తారు, కల్తీ చేస్తే ఎవరికి తెలియదులే అని భావించి ఈ ఒక్క దుర్మార్గానికి తెరతీచారు వైసీపీ నాయకులు. గత 5 ఏళ్ల పాలనలో తిరుమలలో అన్ని చోట్ల కూడా అవినీతికి విలయమై తాండవించింది. అసలు శ్రీవారు వెంకటేశ్వర స్వామి ఒక కలియుగ దైవం అని భావించకుండా వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి, దేవుడే కాదు అని స్వయాన తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు పోల్చడం, చెప్పడం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క కోణంలోనే ఈవో ధర్మారెడ్డి గారు కూడా పయనించి తాడేపల్లి పెద్దలకు ఎలా చేస్తే మనకు అడ్డం లేకుండా ఉంటుంది, వాళ్లకు వేలాది కోట్లాది రూపాయలు వాళ్ళకు ప్రసాదించేదానికి టీటీడీ తిరుమల ఒకటే మార్గం అనేసి భావించడం కూడా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి అది చేస్తే మనం ఏం చేసుకున్నా ఇబ్బంది లేదు అనే విధంగా వాళ్లకు కోట్లాది రూపాయలు వస్తే మనం వేల కోట్లు సంపాదించుకోవచ్చు అనేసి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఇది ఒంగోలులో ఉన్న దొంగ, తిరుపతిలో ఉన్న ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం ఈ యొక్క కల్తీ నెయ్యిని ప్లాన్ వేసుకొని చేయడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు తిరుపతిలో ఎమ్మెల్యే గారు ఉన్నారని ఎవరు తగ్గినా ఎవరు తుమ్మినా ఎమ్మెల్యే అనుచరులు అని చెప్తారే తప్ప ఎక్కడైనా ఒకటి తోపుడు పనుల దగ్గర డబ్బు వసూలు చేసే సంస్కృతి వైఎస్ఆర్సీపీ వాళ్ళది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూల్స్ ప్రకారం వాళ్ళని రోడ్లలో ఉండకూడదని చెప్పని వాళ్ళకి ఒక సపరేట్ ఏరియా కేటాయిస్తూ కార్పొరేషన్ వాళ్ళే వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తుంది తప్ప జనసేన నాయకులు ఏ ఒక్కరు కూడా ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళపై ఇన్ ద స్పాట్ మేము కఠిన చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నారా. చిరు వ్యాపారాల దగ్గర, తోపుడు మండల దగ్గర కానీ చిరు వ్యాపారాల దగ్గర ఎవరి దగ్గరైనా సరే ఈ భూ కబ్జాలు ఈ విషయంకి వస్తే పాటికి కూడా పేర్లు ఎక్కడెక్కడ ఎవరి పేర్లు వాడినా కూడా నేను స్వయంగా ఎస్పీ గారికి నా లెటర్ పూర్వకంగా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఖచ్చితంగా దాని డౌట్ ఏముంది. వాళ్ళు వైసీపీ వాళ్ళు
వాళ్ళ తిరుపతిలో వాళ్ళ రాజకీయ ప్రస్థానం వాళ్ళు గెలిచిన వెంటనే చేసిన మొట్టమొదటి కార్యక్రమం చిరు వ్యాపారుల దగ్గర డబ్బు తీసుకోవడం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వద్ద మంచు మోహన్ బాబు కాలేజీ తీరును నిరసిస్తూ విద్యార్థి సంఘ నేతలు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ మంచు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఎవరిని డబ్బు డిమాండ్ చేయలేదన్నారు. ఒకవేళ తాము డబ్బు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. దేశంలోనే కని విని ఎరుగని రీతిలో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో మోహన్ బాబు విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు అతని కుమారుడు మంచు విష్ణు నేతృత్వంలో విద్యార్థుల నాయకుల్ని నిన్న తిరుపతి నడి రోడ్డులో కిడ్నాప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నేను అడుగుతున్న మంచు మోహన్ బాబు గారిని, ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ తిరుపతి నగరంలో నీకు అన్నం పెట్టింది, నీకు జీవితాన్ని ఇచ్చింది, నీ ఫ్యామిలీ బతకడానికి బతుకు నిర్మించింది మోహన్ బాబు విద్యా సంస్థలు. అటువంటి మోహన్ బాబు విద్యా సంస్థలు గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం నీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని చెప్పి విద్యా సంస్థలను స్థాపించడం వంటి మంచు మోహన్ బాబు గారు నిన్నటి రోజున మీరు పెట్టింది పేద విద్యార్థుల కోసం కాదు, అవినీతి కోసం, అక్రమ ఆర్జన కోసం మీరు పేద విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేయడానికి మీరు విద్యా సంస్థలు పెట్టారని చెప్పి సాక్ష్యాధారాలతో నిన్న కలెక్టరేట్కి వెళ్ళేటువంటి మా విద్యార్థి నాయకులను నడి రోడ్లో కిడ్నాప్ చేశారు. మీరు కిడ్నాప్ చేశారు. ఈ విషయంలో తిరుపతి జిల్లా పోలీస్ యంత్రానికి కూడా విద్యార్థి నాయకులుగా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఒకవైపు ధన్యవాదాలు తెలుపుతూ మరోవైపు వీడికి అన్నిటికీ కారణమైనటువంటి ఈ హత్యకి ఆత్మహత్యకి చేసుకోవడానికి, అదేవిధంగా ఇది ఒక కిడ్నాప్ కేసు కాకుండా హత్యా ప్రయత్నం కేసు కూడా పోలీసులు నమోదు చేయాలా. దీనికి ప్రధాన కారణం మంచు మోహన్ బాబు, మంచు విష్ణు గారు. వీళ్ళు ఎక్కడున్నా సరే పోలీస్ యంత్రాంగం తొందరగా వాళ్ళని అరెస్టు చేయాలా. అదేవిధంగా ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. నిన్న గడవక ముందే ఈరోజు ఉదయమే మరో విద్యార్థి, ఆ విద్యా సంస్థ విద్యార్థి ఈరోజు మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నారంటే ప్రతిరోజు నిరంతరం మోహన్ బాబు విద్యా సంస్థల్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవైపు ఫీజుల దోపిడీ, మరోవైపు ఫీజులు కట్టలేదని చెప్పి హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, మరోవైపు పక్కనున్నటువంటి ల్యాండ్ ఏదైతే భూమి ఉందో దాంట్లో కూడా అక్రమార్జన ఉందని చెప్పి కూడా విద్యార్థులుగా మేము ఆరోపణ చేస్తున్నాం. కాబట్టి వెంటనే కూడా పోలీస్ యంత్రాంగం వెంటనే వాళ్ళని మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. నాయకుల పైన నిన్న రౌడీలతో గుండాలతో మోహన్ బాబు గారు స్వయంగా ప్రత్యక్షంగా అతను దాడి చేయించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా మోహన్ బాబు గారు, మీరు దేశంలోనే నంబర్ 1 యూనివర్సిటీ అంటారు. దేంట్లో నంబర్ 1 యూనివర్సిటీ? రౌడీలతో విద్యార్థి నాయకులను కొట్టించడంలో నంబర్ 1, అలాగే ఫీజులు దండుకోవడంలో నంబర్ 1. దేనికి సంకేతం ఇస్తున్నారు? మీరు క్రమశిక్షణ అంటున్నారు. ఎక్కడ క్రమశిక్షణ ఉంది? మీ యూనివర్సిటీలో ఇలాంటి చర్యలు పాల్పడితే స్వయంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు వచ్చి మీ యూనివర్సిటీని ముట్టడిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలు పాల్పడడం మోహన్ బాబుకి సిగ్గుచేటు అనేసి మేము విద్యార్థి సంఘ నాయకులుగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నటువంటి ఆ సమస్య పైన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్వై నాయకులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చే వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో కలెక్టర్ ఆఫీస్కి కూతవేటు దూరంలో కిడ్నాప్ చేయడం అత్యంత దారుణం. దీన్ని ఎన్ఎస్వైగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అన్యాయాలు, అక్రమాలు నిజం కాదా? ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు తీసుకున్నటువంటి ఫీజుల దోపిడీ ఇది నిజం కాదా? ఇది మొత్తం మీడియా మిత్రులకు తెలుసు, తర్వాత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మీరు ఇప్పుడు కూడా మీ బుద్ధి మానుకోకుండా, మీ తప్పులు సరిదిద్దుకోకుండా విద్యార్థి నాయకుల పైన మీరు దాడి చేయడం ఇది చాలా ఏమమైన చర్య. ఖచ్చితంగా మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఖండించాలని ఎన్ఎస్వైగా మేము డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నరికిపెట్టాలనేసి, అదేవిధంగా అధిక ఫీజులు తగ్గించాలనేసి పోరాటం చేయడానికి వెళ్తున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకులు, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని మోహన్ బాబు అనుచరులు కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేయడం కాకుండా మోహన్ బాబు ఉన్నటువంటి పిఆర్ఓ కావచ్చు, ఒకటి వీసీ కావచ్చు, చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏమని ఇస్తారంటే, ఈరోజు అక్బర్ అనే
అక్బర్ అనే నాయకుడు, ప్రవీణ్ అనే నాయకుడు మమ్మల్ని 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారనేసి అబద్ధపు కేసు పెట్టిన మోహన్ బాబు, నీకు సిగ్గుందా అనేసి నేను అడుగుతా ఉండా. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, నా దగ్గర నుంచే మీ కాలేజీలో ఉంటే వాచ్మెన్ కానించి వీసీ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఎవరి దగ్గరికైనా సరే నా ఫోన్ వచ్చినా, మీరు నా ఫోన్ వచ్చినా స్వచ్ఛందంగా కంప్లైంట్ పెట్టుకోండి. నా ప్రేమేం లేకుండా ఎట్ట కంప్లైంట్ పెడతారేసి నేను అడుగుతా ఉండా. కబద్దార్ మోహన్ బాబు, మీరు నాకు 15 లక్షలు ఇవ్వడం కాదు, అది నిజమైతే నేనే నా ఆస్తమ్మే 50 లక్షలు ఇస్తానేసి సూటిగా సవాల్ చేస్తున్నా. దీని మోహన్ బాబు వస్తాడా అనేసి అడుగుతా ఉన్నాను. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు బుల్లితెర ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటి శ్రీముఖి, ముక్కు అవినాష్, ఆర్జే చైతులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను యాంకర్ శ్రీముఖి మరియు జబర్దస్త్ కమెడియన్ అవినాష్ దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఆలయ ఈవో వీరిద్దరికి స్వాగతం పలికారు. దర్శన అనంతరం వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఆశీర్వాదం పలికారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ఎన్నోసార్లు తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం జరిగిందని, కానీ తాతయ్యగుంట గంగమ్మను మొదటిసారి దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కొత్తగా హీరోయిన్ సమంతతో ఒక సినిమా చేస్తున్నట్లు యాంకర్ శ్రీముఖి తెలిపారు. వచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేలోనే కదండి, మేలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ రోజుల్లో ఆ జాతర టైంలో కూడా రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మా ఇంటి బంగారం అని సమంత గారి సినిమాలో ఒకటి చేస్తున్నాను. సో అది మేలో రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళతో పాటు వస్తాను ఇక్కడికి. ప్రశాంతంగా మంచి దర్శనం జరిగింది ఈరోజు మార్నింగే. సో 5:30కి అక్కడికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగింది. అభయ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము, మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో అద్భుతమైన దర్శనం జరిగింది. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. తిరుపతి వాళ్ళందరూ చాలా చాలా ప్రేమతో నిండిన వాళ్ళు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైకిల్ నా ముక్కులో పెడతాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగమ్మ తల్లి గుడికి రావడం ఇదే నాకు మొట్టమొదటిసారి. చాలా ఆనందంగా ఉంది. ఏదో మహిమగల తల్లి దేవత, తల్లి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పేసి మా తిరుపతి గ్రామస్తులు అందరిపై ఉండాలి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మా మీడియా ప్రతినిధులు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్న వాళ్ళు లేకపోతే మా కళాకారులు మీరే మమ్మల్ని ఎలివేట్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. అండ్ తిరుపతికి ఎప్పుడు వచ్చినా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ముఖ్యంగా టీటీడీ వాళ్ళు కానీ, ఇక్కడ ఈ చైర్మన్ గారు కానీ, ఈ తిరుపతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రోగ్రామ్స్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకి థ్యాంక్స్ అ లాట్. ఎప్పటికైనా జబర్దస్త్ అనేది జబర్దస్తే, అది జబర్దస్త్గానే ఉంటుంది. ఈరోజు జబర్దస్త్ అనే దాంట్లో మంచి పేరుతో బయటకు వచ్చాను. అదే పేరు కంటిన్యూ అవుతుంది. బయటకు వచ్చి మరింత పేరు సంపాదించుకున్నాను. ముఖ్యంగా దీనికి అంతటి కారణం అభిమానులు, జబర్దస్త్ చూసే కార్యక్రమం చూసే కానీ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు అప్పటికి ఇప్పటికి తేడా ఉందంటే షో అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. జనాలు ఆదరిస్తున్నారు కాబట్టి అది ఇంకా ముందుకెళ్తుంది. అలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రీఎంట్రీ అంటే ఇంకా టీవీ నుంచి అలా ముందుకు సినిమాలు చేయాలని చాలామంది మీరు సినిమాలో కనబడాలని కోరుకుంటున్నాం అన్నారు. సినిమాలు చేస్తున్నాను. ఆ సినిమాలు ఎవరైనా ఒక నుంచి అలా ముందుకెళ్ళాలనుకుంటున్నారో అలానే ముందుకెళ్తున్నాను మీ అభిమానంతో. థ్యాంక్ యూ అన్న. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంగవరం మండలంలో పాసు పుస్తకాల పంపిణీలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే నేటి రెవెన్యూ సమస్యలకు కారణమని పేర్కొన్న ఎమ్మెల్యే. పెద్ద పంచాని మండలంలో అమ్మల చెరువు జలహారతిలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు జలకళలతో కలకలలాడుతున్నాయని వెల్లడి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 6న పలమనేరులో పర్యటించనున్నారు పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.